శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి వారు 46వ పీఠాధిపతులు అహోబిలం వారిచే భక్తులందరికీ కూడా అనుగ్రహ భాషణంతో ఆశీర్వదించడం జరుగుతుంది. వారిని హృదయపూర్వకంగా ప్రణామాంజలులతో వారు ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా అనుగ్రహ భాషణంతో కటాక్షించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ஸ்ரீ வேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம். அதாவது இந்த அன்னமாச்சாரிய வர்தந்தியானது ரொம்ப அன்னமாச்சாரியாருக்கும் மடத்துக்கு ரொம்ப சம்பந்தம் உள்ளது. மடத்துல அகோபில மடம் சுவாமி ஆதிவன் சடகோ சுவாமிகிட்ட தான் இவரிடத்துக்கு நம்மளுடைய வைஷ்ணவ சம்பிரதாயமான சம்ஸ்காரங்கள்லாம் அவர் காட்சி பஞ்ச சம்ஸ்காரங்கள் சரணாகதி தத்துவத்தை தான் இந்த கீதை இதெல்லாம் சொல்றார். அதை அவர் எடுத்து கொடுத்ததுனால அதனால அந்த சம்பந்தம் இது. இந்த சங்கீதத்தை ரசிக்கிறதுக்கு பகவான் எப்படி நமக்கு ஒரு காதை கொடுத்துருக்கான்னா அந்த சங்கீதம் ரசிக்கிறதுக்கு தான். அதுலயும் தமிழ்லயும் பாட்டு உண்டு, தமிழ்லயும் சங்கீர்த்தனங்கள்லாம் நிறைய பண்ணலாம். ஆனா சுந்தர தெலுங்குன்னு பேசுற போதே சுந்தர தெலுங்கு பாஷைக்கு ரொம்ப வசதியான ஒரு இதுவா இருக்கும். அது அர்த்தம் தெரியலனாலும் அதை ரசிக்கிற போது அதனுடைய இதுவா இருக்கும். அர்த்தம் தெரிஞ்சு இன்னும் கொஞ்சம் நம்ம ரசிச்சோம்னா ரொம்ப இதுவா இருக்கும். கொஞ்சம் இதுவா இருக்கிறதுனால தெலுங்குல புரிய முடியுமாக ஒரு 5 நிமிடத்துல எங்க ஆஸ்தான வித்வான் ஒரு 5 நிமிடம் அவர் சொல்லுவார். ஆஸ்தான வித்வான் అన్నమాచార్య 512వ వర్ధంతి సందర్భంగా స్వాముల వారు అహోబిల మఠంలో కొన్ని విషయాలను నా దగ్గర చెప్పి తెలుగులో మీరు చెప్పండి అని అన్నారు. దాన్ని మీ ముందు ఇప్పుడు చెప్తున్నాను. లక్ష్మీనరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇద్దరికి ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది అంటే ఇద్దరు ఒకటే. సత్యోజాతుడు అని నృసింహస్వామిని వేదం కీర్తిస్తూ ఉంది. వెంటనే వచ్చినవాడు భక్తుని యొక్క మాటను సత్యం చేయడానికి, ప్రహ్లాదుని యొక్క మాటను సత్యం చేయడానికి. అదేవిధంగా భూమిని భేదించుకొని వెంటనే వచ్చినటువంటి వారు మన వెంకటేశ్వర స్వామి. అది మాత్రం కాదు, వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందినటువంటి ఇద్దరిలో మన అన్నమాచార్యుల వారు, తరిగొంట వెంగమాంబ గారు ఇద్దరు లక్ష్మీనరసింహస్వామి సంబంధాన్ని పొంది ఈ తిరుమల వెంకటేశ్వర స్వామిని కీర్తించి వాళ్ళు ప్రసిద్ధిని పొందిన వాళ్ళు. దాన్ని మనం ఆలోచన చేయాల. ముందుగా తరిగొండలో లక్ష్మీనరసింహస్వామిని కీర్తించి ఈ తిరుమల కొండకి వచ్చి వెంగమాంబకు ఒక ప్రసిద్ధి వచ్చినది. అదేవిధంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారు అహోబిల మఠం పీఠాధిపతి మొదటి స్వామి యొక్క సంబంధంతో, అతని యొక్క దివ్య అనుగ్రహంతో శ్రీవైష్ణవ దీక్షను పొంది 32,000 కీర్తనలు ఆయన పాడారంటే అది గొప్ప విషయం. అహోబిల మఠం యొక్క ప్రధాన ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి మన అహోబిల నృసింహస్వామి మన వెంకటేశ్వర స్వామి యొక్క ఆ శ్రీనివాసావతారంలో కులదైవంగా వెంకటాచల మహాత్మ్యం కీర్తిస్తూ ఉంది. అందువల్ల వెంకటేశ్వర స్వామి యొక్క సమక్షంలో లక్ష్మీనరసింహస్వామిని కీర్తించినా కూడా తప్పు ఏమి లేదు. ఇద్దరు ఒకటే. నమ్మాళ్వార్ 1000 పాసురాలు తిరువాయిమొయి పాడిన పిమ్మట ఒకే ఒక మాట స్వామి ఎదురుగా ఆయన ప్రార్థించారు. నేను శ్రీవైకుంఠం వస్తాను, శ్రీవైకుంఠంలో మీరు లక్ష్మీనరసింహస్వామిలాగా ఉంటారా? మీరు లక్ష్మీనరసింహస్వామిలాగా ఉండాలి, నేను అప్పుడు శ్రీవైకుంఠానికి వచ్చి మిమ్మల్ని సేవిస్తాను. ఆహంసేర్ నరసింగమదాహి ఓరాహం వల్లుహిరాల్ కుడందాన్ ఉరై మాగ వైకుంఠం కాణ్పదర్కు అన్నారు. వైకుంఠ లోకానికి నేను వస్తే లక్ష్మీనరసింహస్వామిగా మీరు నా కంటికి కనబడాలా. ఇదే నమ్మాళ్ళ వారి యొక్క ప్రార్థన. అంటే లక్ష్మీనరసింహస్వామిని తిరుమల క్షేత్రంలో వచ్చి లక్ష్మీనరసింహస్వామిని కీర్తించడమా అని అనుకోవద్దు. ఎందుకంటే ఇద్దరు ఒకటే. పెరియాళ్వార్ దేవుణ్ణి చూసిన వాళ్ళు ఉన్నారా అని ఒక ప్రశ్న వేశారు. మేము చూశామన్నారు కొందరు. ఆ విధంగా ఈ రెండు గోష్ఠిగా వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఒకే సమయంలో 1000 సూర్యులు ఉదయమైతే ఎటువంటి ప్రకాశం ఉంటుందో అటువంటి ప్రకాశంతో కూడిన రాముల వారిని చూసిన వాళ్ళు ఉన్నారా అని వెట్టి చిత్తూరు పెరియాళ్వార్ అడిగారు. ఎదురు గోష్ఠిలో ఉన్న వాళ్ళు అన్నారు, ప్రదోష కాలంలో ద్వాదశి నాడు
సాయంకాలం ప్రదోష సమయంలో ఆ హిరణ్యకశిపును వధం చేయుటకు నృసింహ రూపాన్ని ఎత్తినటువంటి ఆ స్వామిను మేమంతా చూశాం. అంటే రాముల వారిని చూశారా అడిగితే చూశాం చూడలేదు అదే కదా చెప్పాలా. మేము నృసింహస్వామిని చూశామన్నారు. అంటే అర్థం ఏమి? రాముల వారు వేరు, నృసింహస్వామి వేరు కాదు. అదే మాదిరిగా వెంకటేశ్వర స్వామి వేరు, నృసింహస్వామి వేరు కాదు, ఇద్దరు ఒకటే. అందువల్ల నారసింహ వపుహు శ్రీమాన్ అనేటువంటి విష్ణు సహస్రనామంలో ఆ శ్రీమాన్ అనేటువంటి ఆ పదానికి వ్యాఖ్యానం రాసినటువంటి పరాశర భట్టర్ స్వామి సౌందర్య లావణ్యాదిభి అతి మనోహర దివ్య రూప అని భాష్యం రాశారు. తమ యొక్క సౌందర్యం, తమ యొక్క లావణ్యం, అంటే సౌందర్యం అంటే ఒక్కొక్క అవయవంలో ఉన్నటువంటి ఆ అంతం, పూర్తిగా అంతంగా ఉంటే దాన్ని లావణ్యం అంటారు. సౌందర్యం వేరు, లావణ్యం వేరు, రెండు ఒకే చోట ఉందట లక్ష్మీ నృసింహస్వామి దగ్గర, ఆ అంటే నృసింహస్వామి దగ్గర. అదే ఆ శ్రీమాన్ మన వెంకటేశ్వర స్వామి కూడా శ్రీనివాసుడు కదా. అందువల్ల అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ సమక్షంలో ఈ సప్తగిరీశుని గురించి ఆ సప్త కీర్తన అనేటువంటి మాలతో చక్కని పేరు పొందినటువంటి ప్రసిద్ధులు ఈ సంగీత విద్వాంసులు ఆ సంగీత అర్చన చేశారు. దాన్ని విని నేను సంతోషిస్తున్నాను. దాన్ని చెప్తూ మా స్వాముల వారు మరొక విషయం చెప్పమన్నారు. దేవస్థాన నిర్వాహకులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొదలు అందరూ దీనికి సంబంధించిన వాళ్ళు ప్రేమతో, భక్తితో నన్ను ఈ విధంగా మా మఠం వాళ్ళని పిలిచి మమ్మల్ని సత్కరించడానికి నేను ఎప్పుడు దాన్ని మర్చిపోను. నేను రోజు ఆరాధిస్తూ ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహం మీ అందరికీ ఉంటుంది, దాన్ని నేను ప్రార్థిస్తున్నానని మా స్వాములు వారు చెప్పమన్నారు. విశేషంగా మన రాష్ట్ర మరొకటి అన్నారు, మన గవర్నర్ గారు గుర్తు చేస్తున్నారు, తమిళంలో కూడా ఎన్నో కీర్తనలు ఉన్నాయి, కానీ తెలుగు భాషకు ఒక ముఖ్యత్వం ఉంది, అది సుందర తెలుగు కదా అని మా స్వాములు వారు చెప్పడం జరిగినది. అందువల్ల అటువంటి ఈ శుభ సందర్భంలో మన తెలుగు భూమి అన్నిటికీ రెండు రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నటువంటి మన గవర్నర్ గారు రావడం, అదేవిధంగా ఈ సంప్రదాయాన్ని ఈ విధంగా వర్ధంతి ఒక మహోత్సవం జరపడం, దానికి అన్నమాచార్యుల యొక్క గురువు పీఠంగా ఉన్నటువంటి అహోబిలం మఠం స్వాముల వారిని పిలవడం అనేటువంటి ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచినటువంటి ఆ రమేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆయన ఇక్కడ రావడం మాకు సంతోషంగా ఉంది. అందువల్ల వారందరికీ మా స్వాముల వారు తమ యొక్క ఆశీస్సును చెప్పమని అన్నారు.